బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. సర్వే సంస్థలన్నీ అధికార ఎన్డీఏ పార్టీకే గంపగుత్తగా మెజార్టీ కట్టబెడుతున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ అధికార ఎన్డీఏ కూటమికి 133 నుంచి 159 సీట్లు వస్తాయని తెలిపింది. విపక్ష మహాగఠబంధన్ 75 నుంచి 101 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. అలాగే ఇతరులు 2 నుంచి 8 సీట్లు గెలిచే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. మరోవైపు పీపుల్స్ ఇన్సైట్, మ్యాట్రిజ్, దైనిక్ భాస్కర్, పీ మార్క్ సహా పలు సంస్థలు ఎన్డీఏనే మరోసారి గెలవబోతున్నట్లు అంచనా వేశాయి. బీహార్ ఎగ్జిట్ పోల్ అంచనాలు తెలుసుకుందాం. మదార్ మనతో జాయిన్ అవుతున్నారు. మదార్, ఎగ్జిట్ పోల్ అంచనాలు అన్ని కూడా ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్? సౌజన్య, పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 6 కి ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా రావడం స్టార్ట్ అయింది. 6:30 నుంచి అన్ని మేజర్ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఎన్డీఏ. ప్రజెంట్ నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ భాగస్వామ్యం ఇక్కడ అధికారంలో ఉంది. ఇప్పుడు కలిసి పోటీ చేశారు. ఎన్డీఏకి సంబంధించినటువంటి లీడింగ్ కొనసాగబోతుంది అంటూ కూడా అన్ని మేజర్ ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. వారు అనౌన్స్ చేసినటువంటి ఫలితాలు కూడా ఆ మేరకు ఉన్నాయి. ఓట్ షేరింగ్ కూడా ఆల్మోస్ట్ 90% వరకు కూడా ఎన్డీఏ గెయిన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక సీట్ షేరింగ్ సంబంధించి జేబీసీ పోల్స్ అనే ఒక సర్వే 135 నుంచి 150 సీట్ల వరకు ఎన్డీఏకి ఇస్తే మహాగఠబంధన్ కి 88 నుంచి 103 స్థానాలు వస్తాయంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక అదర్స్ విషయానికి వస్తే ముగ్గురు నుంచి 6 క్యాండిడేట్స్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టు వారు అంచనా వేశారు. ఇంకా మ్యాట్రిక్స్ కూడా 147 నుంచి 167 ఆల్మోస్ట్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో ఇదే హైయెస్ట్. ఇంకా మహాగఠబంధన్ సంబంధించి 70 నుంచి 90 స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఇతరులు కూడా 2 నుంచి 10 మంది గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లు వారు చెప్తున్నారు. ఇక పీపుల్స్ ఇన్సైట్ కూడా 133 స్థానాలు నుంచి 148 స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తే 87 నుంచి 102 స్థానాల మధ్య మహాగఠబంధన్ సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఇతరులు కూడా 3 నుంచి 6 గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక పీపుల్ పల్స్ కూడా 133 నుంచి 159 సీట్ల వరకు ఎన్డీఏ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక 75 నుంచి 101 స్థానాల వరకు మహాగఠబంధన్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా దైనిక్ భాస్కర్ కూడా 145 నుంచి 160 స్థానాలు ఎన్డీఏ భాగస్వామ్యం గెలుస్తుందంటూ చెప్తా ఉన్నారు. ఇక 73 నుంచి 91 స్థానాలు మహాగఠబంధన్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ట్రెండ్స్ కనుక చూస్తున్నారు, ఎందుకంటే నార్మల్ గా నార్మల్ గా లాస్ట్ టైం ఎంత పోల్ పర్సెంటేజ్ నమోదైందో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అంతవరకు లేకపోతే అంతకంటే తక్కువ కనుక నమోదైన అయినట్లయితే కొంత గవర్నమెంట్ కి ఫేవరబుల్ గా ఓటు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బట్ ఈసారి బీహార్ సంబంధించి 2 ఫేజుల్లో కూడా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. ఫస్ట్ ఫేజ్ లో 65% నమోదైతే సెకండ్ ఫేజ్ లో 68 పూర్తి స్థాయిలో పోల్ పర్సెంటేజ్ పైన కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి అంటే 6 గంటల తర్వాత కూడా కొంతమంది లైన్ లో ఉన్నారు కాబట్టి వారికి ఓటాకు వినియోగించుకున్న తర్వాత ఓవరాల్ పోల్ పర్సెంటేజ్ అనేది రేపు ఉదయం వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం కూడా ఫస్ట్ ఫేజ్ సంబంధించి అట్లే చెప్పారు. ఈ పెరిగిన పోల్ పర్సెంటేజ్ ఎవరికి మేలు చేయకపోతుంది అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కేవలం 57% మాత్రమే పోలేదు 2020లో. అంతకుముందు 2015లో 56% మాత్రమే పోలేదు. లాస్ట్ టైం కి అంటే 2015 నుంచి 2020 వరకు కేవలం 1% పోల్ పర్సెంటేజ్ మాత్రమే పెరిగింది. బట్ ఈసారి మాత్రం ఆల్మోస్ట్ ఒక 10% పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఓటు ఎవరికి పడబోతుంది అనే దానిపైనే ప్రస్తుతం ఈ 2 కూటములకు సంబంధించినటువంటి గెలుపు అవకాశాలు ప్రధానంగా దాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. అయితే నేను గ్రౌండ్ లో తిరిగాను, ఎందుకంటే 2 ఫేజులు కూడా నేను బీహార్ లో పర్యటించాను. బీహార్ పోలింగ్ బూత్ లో 2 పోలింగ్ విడతల్లో కూడా ఎక్కువగా మహిళలు, యువత, ఎక్కువగా ఫస్ట్ టైం ఓటర్స్ కూడా ఈసారి చాలా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. అర్బన్, రూరల్ ఇట్లాంటి తేడా లేకుండా పూర్తి స్థాయిలో అన్ని సెంటర్స్, అన్ని జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ 55 నుంచి 60% వరకు కూడా పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇది ఉత్సాహం అనేది ఎవరికి మేలు చేకూరబోతుంది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి సంబంధించి ఎవరి థియరీస్ వారుతున్నాయి. ఎందుకంటే మహాగఠబంధన్ కనుక గెలిస్తే జంగల్ రాజ్ అది మళ్ళీ అధికారంలోకి వస్తుంది. గతంలో 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఎట్లయితే బీహార్ ఉందో మళ్ళీ అట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయి అంటూ స్వయంగా ప్రధాని మోదీ సహా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు అలాగే
ఈ జేడీయూకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రచారం చేశారు. తేజస్వి యాదవ్ ను కూడా పక్కన పెట్టి లాలూ ప్రసాద్ యాదవ్ ను బూచిగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేసి దానిపైనే ప్రచారాన్ని అంతా కూడా నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా అభివృద్ధి పైన కానీ లేకపోతే ఇతర నిరుద్యోగ సమస్య కానీ ఇట్లాంటి సమస్యల పైన ఎక్కడ కూడా చర్చ జరగలేదు. కేవలం జంగిల్ రాజు లేకపోతే గన్స్ తోటి పరిపాలన చేస్తారు, ఇట్లాంటి అంశాలపైనే ఎన్డీఏ అంతా కూడా ఫోకస్ చేసింది. అయితే మహాగఠబంధన్ సంబంధించి కీలకమైనటువంటి అంశాలు లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా తేజస్వి యాదవ్ కి యూత్ అండగా నిలబడింది. అప్పుడు కూడా నిరుద్యోగ సమస్యలను అడ్రస్ చేస్తూ తను ప్రచారం నిర్వహించారు. దానికి తగ్గట్టుగానే ఆర్జేడీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. 62 నుంచి 68 స్థానాల వరకు ఈసారి కూడా సింగిల్ గా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ని ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. కేవలం 15 నుంచి 20 స్థానాల లోపు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ పైనే పూర్తిగా మహాగఠబంధన్ సంబంధించినటువంటి విజయావకాశాలు అనేది కూడా ముడిపడి ఉంటాయి. వాటిని బేస్ చేసుకునే ప్రచారాన్ని అంతా కూడా ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశం పైన, దాంతో పాటు యువతకు సంబంధించినటువంటి నిరుద్యోగ సమస్యతో పాటు మైగ్రేట్ వర్కర్స్ అలాగే మహిళలకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ చేసి మహాగఠబంధన్ అంతా కూడా ప్రచారం చేసింది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన లేకపోతే నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాలపైన యువతను టార్గెట్ గా చేసుకొని లేకపోతే మహిళల్ని టార్గెట్ గా చేసుకొని మహాగఠబంధన్ ప్రచారం చేస్తే కేవలం మోడీ రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎన్డీఏ ఫోకస్ చేసింది. దాంతో పాటు మహిళా ఓటర్లు చాలా కీలకం కాబట్టి మహిళల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇటు రెండు కూటములు కూడా తీవ్రంగా ప్రయత్నించాయి. దాంట్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కొంత వారికి వెసులుబాటు ఉంది. ప్రభుత్వ పరంగానే ఒక 10,000 రూపాయల అకౌంట్లో వేస్తూ వారి ఓట్లను లీగల్ గానే కొనేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనే దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికి అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా ఎన్డీఏకు ఫేవరబుల్ గా ఇస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలుగా మారుతాయా లేకపోతే తలకిందులు అవుతాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పోల్ పర్సెంటేజ్ చాలా వరకు కూడా పెరిగింది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అయితే ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సైలెంట్ ఓటింగ్ అనేది కూడా చాలా వరకు జరిగింది. బాహటంగా ఒక పార్టీకి ఓటు వేశామని పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోయినప్పటికీ సైలెంట్ గా తాము ఏ పార్టీకి అయితే ఓటు వేయాలో ఆ పార్టీకి ఓటు వేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సైలెంట్ ఓటు అలాగే పెరిగినటువంటి పోల్ పర్సెంటేజ్ ఖచ్చితంగా రెండు కూటములకు సంబంధించినటువంటి గెలుపు అవకాశాల పైన తీవ్రమైనటువంటి ఫలితాల ప్రభావం అనేది కూడా చూపించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ మదర్, 10% 2020 పోలింగ్కి ఇప్పుడు 2025లో జరిగిన బీహార్ పోలింగ్కి సుమారుగా ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్లోనే 10% రైజ్ మనకి కనిపిస్తోంది. మరి 10% పెంపు ఎవరికి అడ్వాంటేజెస్గా మారుతుందనేది మనం చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రం క్లియర్ కట్గా ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్న సిచ్యుయేషన్ మనకి కనిపిస్తోంది. మహాగఠబంధన్ చాలా దూరంలోనే మిగిలిపోతుంది అని చెప్పి చాలా వరకు ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ అంచనాలు వెల్లడిస్తున్నాయి.